హలో, హాయ్, నమస్తే. ఈరోజు మనం నెత్తళ్ళతో కర్రీ తయారు చేసుకుందాం అండి. అది ఎలాగో దానివల్ల ఉపయోగాలు ఏంటన్నది నేను ఇప్పుడు చెప్తానండి. చూసారు కదా, ఇసుక అన్నది లేకుండా ఫ్రెష్గా ఉన్నాయండి. వీటిని కేరళ, తమిళనాడు, బెంగాల్, ఒరిస్సా వంటి నార్త్ ఈస్ట్లో ఆహారం మాత్రమే కాకుండా సాంప్రదాయకంగా కూడా భావిస్తారండి. మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత తలలు తీసేసి నీటిలో వేసి ఒక 10 మినిట్స్ నాననివ్వాలండి. బాగా నానిన తర్వాత వాటిని 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలండి. ఒమేగా 3 ఉండడం వలన గుండె మెదడుకు చాలా మంచిదండి. ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వలన శరీరం కండరాలు కూడా బలంగా ఉంటాయండి. ముందుగా నానబెట్టి కడిగి పెట్టుకున్నవి మూకుడులో కొంచెం నూనె పోసుకుని వేపుకోవాలండి. వేపేటప్పుడు కొంచెం వాసన వస్తుంది కాబట్టి అందరూ ఇష్టపడండి. కానీ ఇష్టంగా తినడం వలన పోషక విలువలు తెలుసుకొని తినడం చాలా మంచిదండి. వేపి తీసేసిన తర్వాత అదే నూనెలో ఉల్లిపాయలు వేసుకొని మగ్గబెట్టుకోవాలండి. తర్వాత టమాటా కూడా వేసుకొని మగ్గబెట్టుకోవాలి. రుచికి సరిపడినట్లుగా కొంచెం కారం కూడా వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. నాన్ వెజ్ అలవాటు ఉన్న వాళ్ళు వారానికి 2 సార్లు ఈ రకమైన ఉప్పు చేపలను కానీ, నెత్తళ్ళని కానీ, ఎండ్రాయిలను కానీ వండుకుంటే బాగుంటుందండి. ముందుగా వేపు ఉంచుకున్న నెత్తళ్ళను అందులో వేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఈ నెత్తళ్ళు కానీ, ఎండ్రాయిలు కానీ, ఎండు చేపలు కానీ, ఉప్పు చేపలు కానీ వీటన్నిటినీ కూడా మాత్రమే వేసి ఎండలో బాగా ఆరనిస్తారండి. ఎటువంటి రసాయన పదార్థాలు వాడరు కాబట్టి మనకు వీటి వల్ల ఉపయోగమే ఉంటుంది కాబట్టి వీటిని అప్పుడప్పుడు వాడుకోవడం చాలా మంచిదండి. ఉప్పుతో ఆరబెట్టి ఉంటాయి కాబట్టి దీనిలో సాల్ట్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కూర వండేటప్పుడు తక్కువగా సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత బీపీ, షుగర్ ఉన్నటువంటి వాళ్ళు వీటిని కొంచెం మితంగా తీసుకోవడం చాలా మంచిది. తినడం వల్ల ఎముకలకు కావాల్సిన కాల్షియం కూడా అందుతుందండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ రాజేశ్వరి.